మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో చాలా సింపుల్గా ఇంట్లోనే మోతీచూర్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా శనగపప్పుని ఒక బౌల్లో వేసుకొని 2 hours నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. టూ అవర్స్ నానిన పప్పుని వాటర్ మొత్తం తీసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో పప్పు వేసుకొని వాటర్ వేయకుండా బరకగా పట్టుకోవాలి. పిండి మొత్తం ఇలా వాటర్ వేయకుండా గట్టిగా బరకగా పట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పుని చిన్న చిన్న వడలా వేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్లా వేసుకున్న ఈ వడల్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న బాల్స్ని మిక్సీ జార్లో కొద్దిగా వేస్తూ మరీ మెత్తగా కాకుండా రవ్వలా వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రవ్వగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రవ్వలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మనం ఒక బౌల్లో వేసుకోవాలి. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి షుగర్ వేసుకోవాలి. శనగపప్పు 1 కప్పు తీసుకుంటే షుగర్ కూడా 1 కప్ తీసుకోవాలి. ఇందులో 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. షుగర్ పంచదార పాకం మనకు మరుగుతున్నప్పుడు నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ని వేయించుకోవాలి. పంచదార మొత్తం బాగా కరిగిన తర్వాత ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవాలి. షుగర్ బాగా కరిగిపోయి తీగ పాకంలాగా వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పాకంలో బాగా మన పిండి ఉడుకుతున్నప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మనకి లడ్డు మిశ్రమం మొత్తం బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి.
మనకి లడ్డు మిశ్రమం బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ని నెయ్యితో పాటు వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. లడ్డు మిశ్రమం బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి దీన్ని బాగా చల్లారనివ్వాలి. లడ్డు మిశ్రమం బాగా చల్లారిన తర్వాత వీటిని లడ్డూల్లా ఒత్తుకోవాలి. చాలా సింపుల్గా మోతీచూర్ లడ్డు రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.